హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ వంకాయ బంగాళదుంప కొత్తిమీర కారం. చాలామంది అడిగారు, లైవ్స్లో అడిగినప్పుడు ఏం చేశారమ్మా ఈరోజు అన్నప్పుడు వంకాయ బంగాళదుంప కొత్తిమీర కారం అంటే అదేంటి, ఎలా చేస్తారో అని అడిగారు. అందుకు ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ వంకాయ బంగాళదుంప కొత్తిమీర కారం. మా వారికి కొత్తిమీర కారం వంకాయ చేసినప్పుడు పక్కన బంగాళదుంప వెయ్యాలి. ఈ వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా, అలాగే మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబరు, పొటాషియము, యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి మరియు చర్మ సౌందర్యానికి కూడా తోడ్పడతాయి. అలాగే బంగాళదుంపల్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి మరియు B6 పుష్కలంగా ఉంటుంది. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. చర్మ సౌందర్యము మరియు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు చాలామంది ఆలూ ఫ్రై, బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టపడతారు. అలాగే వంకాయతో ఎన్ని రకాల కూరలు చేసినా కూడా చాలా ఇష్టంగా తినచ్చు, అంత బాగుంటుంది. అందుకే అంటారు కదా, కూరల్లో రారాజు వంకాయ అని. ఆ వంకాయతో ఎన్ని రకాలు చేసినా కూడా అద్భుతమైన రుచి ఉంటుంది. ఈరోజు నేను మా వారికి వంకాయ బంగాళదుంప కొత్తిమీర కారం అయితే చేసి చూపించాను. మరి ఈ రెసిపీ ఎలా చేశాను అన్నది వీడియోలోకి వెళ్తే మనకి తెలుస్తుంది. రెండు వీడియోలోకి లేతగా ఉన్న తొడివెలు చూస్తే తెలుస్తుంది మీకు లేతగా ఉన్నాయని. వంకాయలు తీసుకున్నాను నాకు మా వారికే. నేను మా ఇంటికి వచ్చానండి, బాబు ఇంటి నుంచి. కొంచెం ఇంటి పని ఉందని, అందుకు మా ఇద్దరికి సరిపడిన కూర. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు, కొత్తిమీర, అల్లం, 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని పసుపు, ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా వేసి కడగాలి. ఎందుకంటే కండ్ర కానీ చేదు కానీ ఉంటే పోతుంది. అలాగే బంగాళదుంప తరిగి నీళ్ళల్లోనే ఉంచుకోండి, ఎందుకంటే దుంప నల్లబడకుండా ఉంటుంది. ఇప్పుడు వంకాయ తరిగాం, బంగాళదుంప తరిగి 2 పక్కన పెట్టుకొని, కొత్తిమీర కారానికి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం. పచ్చిమిర్చి అయితే ఎక్కువే, కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నా. ఇంగువ చాలా ముఖ్యమండి దీనికి. ఈ వంకాయ బంగాళదుంప కొత్తిమీర కారానికి ఇంగువ చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా వేసి ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. కొత్తిమీర ఇంకా ఉన్నా కూడా బాగుంటుంది. నా దగ్గర ఒక కట్ట ఉంది కాబట్టి, మా ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకొని ఇలా కచ్చా పచ్చా చక్కగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం ఈ కూరకి చాలా ఉంటే బాగుంటుంది. లేదు అంటే వంకాయ కారం లేకపోతే చచ్చిపోయినట్టు ఉంటుంది. అందుకు వంకాయ కొత్తిమీర కారం కానీ, వంకాయ కొత్తిమీర కారం కానీ, కారం ఎంత ఉంటే కూరకి అంత టేస్ట్. నేను కుక్కర్లో ముందు ఆయిల్ వేసాక ఈ కారం వంకాయకి మనం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేసాం కదా, ఇది బాగా వేగాలన్నమాట. నూనెలో వేగాలి. వేగకపోతే పచ్చివాసన వస్తుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేసాం కదా, అది వేగిన తర్వాత వంకాయలు శుభ్రంగా పసుపు నీళ్ళల్లో ఉంచిన వంకాయల్ని బాగా కడిగి ఇప్పుడు ఆ ముక్కల్ని కూడా మనం అందులో వేసుకోవాలన్నమాట. వంకాయ, బంగాళదుంప 2 వేసి చక్కగా మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారా, ఇప్పుడు నేను వంకాయలు వేసుకుంటున్నాను. వంకాయలు వేసిన తర్వాత అలాగే బంగాళదుంప కూడా వేసి మూత పెట్టి చక్కగా మగ్గితే కూరంతా కూడా నెయ్యి వేసుకొని అన్నంలో పప్పు, వేయించిన పప్పు ఆదరవుతో చాలా బాగుంటుందండి. ఎంతమందికి ఈ వంకాయ బంగాళదుంప కూర తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాగ ఇదంతా వేసి కొంచెం మూత పెట్టి మగ్గాలి. ఇంతసేపు మనకి పచ్చికారం అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర చక్కగా నూనెలో వేగింది కదా. ఇప్పుడు బాగా ఇవన్నీ కలిపి తిప్పి పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని పసుపు ముందే నీళ్ళలో వేసాం, ఇప్పుడు కూడా పసుపు వేసుకుంటే కూర కండ్ర రాకుండా, చేదు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి నేనైతే ఒక విజిల్ హైలో తీసి, సిమ్లో ఒక విజిల్ తీసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు సరిపోతుంది మనకి. కొంచెం నీళ్లు, ఆ మిక్సీ తొలిచిన నీళ్లు వేసేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఒకటి హైలో విజిల్ తీసుకోండి, ఒకటి సిమ్లో విజిల్ తీసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను కూర అయితే ఎలా రెడీ అయింది అన్నది. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తినడానికైతే కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక్కసారి
పైనుంచి కింద నుంచి కలుపుకొని డిష్లోకి అయితే తీసేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి రెడీ. అన్నం మీద నెయ్యి వేసుకొని పక్కన కూర వేసి కొంచెం ఉప్పుతో ఈ పచ్చిమిర్చి నవ్వులుతూ అన్నం తింటే ఆహా, ఆ రుచే వేరండి. వీడియోకి లైక్ ఇచ్చి హైప్ బటన్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.